హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. తిరుమలను పూర్వకాలంలో తిరుషుకనూర్ అనేవారు. పూర్వం శుకమహర్షి తపస్సు చేసిన కారణంగా శ్రీ శుకపురి అనేవారు. అప్పట్లో తిరుమల కారడివిగా ఉండి ఉత్సవాలు నిర్వహించటానికి అనువుగా లేకపోవడంతో ప్రస్తుత తిరుచనూర్ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు జరిగేవి. స్వామివారి ధ్వజారోహణం అనంతరం తిరుచానూరు మాడవీధుల్లో స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగించేవారు. ఇది గమనించిన శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమలలో 4 దిక్కుల మాడవీధులు నిర్మింపచేసి స్వామివారి ఉత్సవ సేవా కైంకర్యాలు అన్నీ తిరుమలలోనే జరిగే విధంగా చేశారు. తిరుమాడ వీధుల్లో అర్చకులకు నివాసయోగ్య గృహాలను ఏర్పాటు చేశారు అని అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. సుందరపాండ్యన్ అనే రాజు అనేక వైష్ణవ కైంకర్యాలను చేశారు. వీర నరసింహ యాదవరాయల కాలంలో స్వర్ణకలశ శంకుస్థాపన జరిగింది. పూర్వం తిరుమలలోని స్వామివారికి ఉత్సవాలు కైంకర్యాలు జరిపించటానికి పద్రేనాడు అనే గ్రామాన్ని తిరుమలకు దానంగా ఇచ్చారు. అప్పట్లో బంగారం రూపంలో ఇచ్చే పన్నులను పొన్నాయమని, ధాన్యం రూపంలో చెల్లించే పన్నులను నెల్లాయమని పిలిచేవారు. ఈ విధంగా అనేక గ్రామాలు కలిసి తొండమనాడని పిలిచేవారు. తిరుషుకనూరని పిలిచేవారని శాసనాలు తెలుపుతున్నాయి. కులుత్తుంగ చోళుని కాలంలో రాజేంద్ర చోళ మండలం అనేవారు. పల్లవుల కాలంలో తొండ మండలం, తొండమనాడు, తొండైనాడని పిలిచేవారు. తిరుషుకనూరు అంటే ప్రస్తుతం తిరుచనూరు సమీపంలో ఉన్న యోగిమల్లవరంలో శ్రీ తిప్పలాదీశ్వర పరాశరీశ్వర దేవాలయాన్ని ప్రస్తుతం తిరుపతి స్థానికులు ఓల్డ్ శివాలయం అంటారు. చోళులు తొండ మండలాన్ని జయించి కపిలతీర్థంలోనూ మరియు యోగిమల్లవరంలోనూ శివాలయాలను నిర్మింపచేశారు. తిరువిలాస్ కోయిల్ అనే వైష్ణవ దేవాలయంలో రజతమూర్తి విగ్రహాన్ని పెర్మల్ అని పిలిచేవారు. పూర్వం ఈ ప్రాంతంలోనే అనేక ఉత్సవాలు, ఊరేగింపులు జరిగేవి. అయితే శైవమతం వచ్చిన తర్వాత ఆదరణ తగ్గిపోవడంతో ఈ ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహమూర్తి అని పిలిచే ఈ విగ్రహమూర్తిని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి తరలించారు. మళ్లీ తిరిగి స్వామివారి సన్నిధిలో వేదోక్తంగా ఆగమశాస్త్ర ప్రకారం తిరిగి పునఃప్రతిష్ఠించారు. ఇది పల్లవరాణి సోమవై ఆధ్వర్యంలో జరిగిందని, దాదాపు 6వ శతాబ్దంలో స్వామివారి ఆలయానికి ఈ విగ్రహమూర్తిని తరలించారని ఇదే ఆలయంలోని మొదటి కానుకగా చెప్తారు. పల్లవరాణి సోమవై యొక్క ఆధ్వర్యంలో ఎన్నో ఉత్సవాలు, సేవా కైంకర్యాలు అనేవి తిరుమల క్షేత్రం జీర్ణోద్ధరణ గావించుకుంది. శ్రీ శుకపురి అనే తిరువిలాన్ ఆలయంలో వైష్ణవ ఆలయం పల్లవుల కాలంలో అనేక ఉత్సవాలు, పూజలు జరిగేవి. అప్పట్లో సరైన మార్గం లేక శ్రీవారి మెట్టు వరకు మాత్రమే వెళ్లి స్వామిని దర్శించాం అనుకొని భక్తులు తిరిగి వెళ్లేవారట. ఆ విధంగా భక్తుల తాకిడి పెరిగి ఊరనేది ఏర్పడింది. అప్పట్లో దీన్ని కొత్తూరు అనేవారు. ప్రస్తుతం కపిలతీర్థం ప్రాంతాన్నే కొత్తూరని పిలిచేవారట. ప్రస్తుత గోవిందరాజస్వామి ఆలయం అప్పట్లో పార్థసారథి ఆలయంగా ఉండేది. కానీ క్రీస్తు శకం 11వ శతాబ్దంలో తమిళ దేశాన్ని పాలించిన కులుత్తుంగ చోళుని కాలంలో శ్రీ వైష్ణవులకు, శైవులకు ఘర్షణలు విపరీతంగా జరిగాయి. శైవమత అభిమాని అయిన కులుత్తుంగ చోళుడు వైష్ణవ మతస్థులను తీవ్ర నిందలకు, నిర్బంధాలకు గురిచేశాడు. వైష్ణవ దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఈ నేపథ్యంలో వైష్ణవ మతాచారులైన రామానుజులు తిరుచిత్రకూటంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని, అప్పట్లో మరి చిదంబరాన్ని తిరుచిత్రకూటమని పిలిచేవారు, ఆ విగ్రహమూర్తిని రహస్యంగా తిరుమలకు తరలించారని అంటారు. దశావతారం సినిమాలో మనం శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహమూర్తిని సముద్రంలో వేయడం మనం చూస్తాం. మరి సముద్రంలో వేసిన విగ్రహమూర్తిని వైష్ణవులు అత్యంత రహస్యంగా వెలికితీసి తిరుమలకు తరలించారని అంటారు. కులుత్తుంగ చోళుడి యొక్క భయంతో ఆ విగ్రహాన్ని దాచి ఉంచడం చేస్తారు. అయితే కులుత్తుంగ చోళుడి మరణం తర్వాత విగ్రహమూర్తిని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. కానీ చిదంబరం నుండి ఇక్కడికి తీసుకొచ్చే క్రమంలో విగ్రహమూర్తికి పగుళ్ళనేవి ఏర్పడతాయి. ఖండితమైన విగ్రహమూర్తిని పూజించకూడదు కాబట్టి స్వామివారి విగ్రహమూర్తిని నరసింహతీర్థం, ప్రస్తుతం తిరుపతిలో మంచినీళ్ల కుంట అనే ప్రాంతంలో ఉంచారు. ఇప్పటికి మనం తిరుపతిలోని
నరసింహతీర్థం లేదా మంచినీళ్ల కుంటకు వెళ్తే అక్కడ మనం శ్రీ గోవిందరాజస్వామివారి విగ్రహమూర్తిని చూడవచ్చు. అది చిదంబరం నుండి తిరుమలకు తరలించిన విగ్రహమూర్తి. గోవిందరాజస్వామివారి విగ్రహమూర్తిని స్థాపించాలనుకుని విగ్రహం ఖండితం కావడంతో కుదరకపోవడంతో రామానుజాచార్యుల వారు అక్కడ మరో గోవిందరాజస్వామివారి విగ్రహమూర్తిని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. రామానుజుల నిర్ణయానుసారం సున్నపు గారతో గోవిందరాజుల స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించి ఫిబ్రవరి 24, 1130లో విగ్రహ ప్రతిష్టాపన చేయించారని తెలుస్తోంది. ఇప్పటికీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం పూట పఠించే శ్లోకాల ద్వారా ఈ విషయం అనేది తెలుస్తుందట. ఈ విధంగా సున్నప్గారితో చేసిన విగ్రహం కావడంతో గోవిందరాజస్వామివారికి అభిషేకాలనేవి ఉండవు. దీనికి బదులుగా శుద్ధి అనేది చేస్తారు. గోవిందరాజస్వామివారి విగ్రహమూర్తిని నరసింహతీర్థమని మంచినీళ్ల కుంటలో ఉంచారు. స్వామివారితో పాటు తీసుకొచ్చిన శ్రీదేవి భూదేవి విగ్రహాలను తిరుచానూరు రోడ్లోని అంకాలమ్మ దేవాలయం ముందు ప్రతిష్ఠించి ఉండడం గమనించవచ్చు. ఆ తర్వాత రామానుజాచార్యుల వారిపై భక్తితో ఇమ్మడి నరసింహ యాదవరాయలు రామానుజపురం అని పట్టణానికి శ్రీకారం చుట్టారు. రామానుజులపై భక్తితో సన్నిధి వీధిలోనూ ఉత్తరమాడ వీధిలోనూ నివాస గృహాలు కట్టి నాటి పురోహిత వర్గాలకు దానంగా సమర్పించారు. ఉత్తరమాడ వీధిలోని యాదవరాజు కట్టిన గృహం నుంచే తిరుమల దేవస్థాన కార్యకలాపాలు నిర్వహించేలా తీర్చిదిద్దారు. దీంతో తిరుమల కైంకర్యాలన్నీ ఇక్కడి నుండే నిర్వహించడం జరిగేవి. ఈ కార్యకలాపాలతో రామానుజపురం ప్రాశస్తం పెరుగుతూ వచ్చింది. అలాగే గోవిందరాజస్వామికి దైనందిన పక్ష మాసోత్సవాలకు, వార్షిక బ్రహ్మోత్సవాలకు, కైంకర్యాలకు తిరుమాడ వీధులు ఏర్పరిచిన పిమ్మట నరసింహ యాదవరాయలు అనేక వస్తు వాహనాలను సమకూర్చారు. యాదవరాయల వారి భార్య నాచియార్ కూడా గోవిందరాజస్వామి వారికి రథాన్ని సమర్పించింది. బంగారు కలశాలను అమర్చారు. కాలక్రమంలో ఎన్నో కట్టడాలు ఏర్పడి తిరుపతి విస్తరించింది. ఆనాటి తిరువేంగడమే తరాలుగా సామాన్య నోటిలో తిరుపతిగా మారిపోయింది. గోవిందరాజస్వామి విగ్రహం ప్రతిష్ఠించిన మొదట్లో గోవిందుని పట్టణం, గోవింద పట్టణం, శ్రీపాదపురం అని పిలిచేవారు. చాలామంది యాదవులు తమ పశు సంపదను కాపాడుకునే ఉద్దేశంతో పశుగ్రాసాల పెంపుకు, పంటలను పండించేందుకు అవసరమైన నీటి వనరుల కోసం నరసింహ యాదరాయల వారు 16 నీటి గుంటలను ఏర్పరిచారు. కాలక్రమంలో తాతయ్య గుంట, మల్లయ్య గుంట, బొమ్మ గుంట, మంచినీటి గుంట, తెల్లగుంట, సింగరి గుంట, సింగాల గుంట, ఈ విధంగా ఎన్నో గుంటలను తవ్వించారు. ఆనాటి శుకమహర్షి తపస్సు చేసిన శ్రీ శుకపురి తిరుసుకనూరుగాను, రామానుజపురంగాను, గోవింద పట్టణంగాను, తిరువేంగడంగాను ఈ విధంగా ఎన్నో విధాలుగా కాలక్రమంలో మార్పులు చెంది ప్రస్తుతం మనం తిరుపతిగా పిలుచుకుంటున్నాం. ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రకంగా ఎంతో సమాచారాన్ని అందిస్తున్నాయి. అన్నిటికంటే అత్యంత ప్రాచీనమైన శాసనం ప్రకారం 1235లో 3వ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 1239లో వీర నరసింహ యాదవరాయలు భార్య ఆలయ రథ నిమిత్తం మరియు కొన్ని మరమ్మతుల నిమిత్తం కానుకలు సమర్పించినట్టుగా శాసనం ఉంది. 1506లో విజయనగర రాజుల సాలు వంశకాలంలో ఆలయం అనేది బాగా అభివృద్ధి చెందింది. శైవుడైన రాజు కులుత్తుంగ చోళుడు చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు. ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లాచెదురై పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసి తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రతిష్ఠింపచేశారని, చిదంబరం నుండి వచ్చిన ఉత్సవ విగ్రహమూర్తి సైతంగా ఆరాధనలు, నిత్య పూజలు జరిగేలా ఏర్పాటు చేశారని అంటారు. ఫిబ్రవరి 2, 1130 కంటే ముందు గోవిందరాజస్వామివారి ఆలయం పార్థసారథి ఆలయంగా ఉండేది. అయితే గోవిందరాజస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి కాలక్రమంలో పార్థసారథి ఆలయం కాస్త గోవిందరాజస్వామి ఆలయంగా మారింది. అంతకుపూర్వం మూల విరాట్గా ఉన్న వరదరాజస్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది అని కొన్ని శాసనాలు తెలుపుతున్నాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా తిరుమల గురించి. ఇంతవరకు మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, రహస్యాలు. మరిలాంటి అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.